హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాస్ట 2025 కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ లేదా కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. కొంతమంది అంటున్నారు మాకు సైట్ ఓపెన్ కావట్లేదు, కొంతమంది ఇది ఫేక్ న్యూస్, కొంతమంది ఇంకా అసలు దీనికి సంబంధించి కాలేజీ లిస్ట్ రాలేదు, స్కూల్స్ లిస్ట్ రాలేదు, రిజిస్ట్రేషన్ అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. నేను చెప్పేది క్లియర్ కట్గా ఒకసారి మీరు అందరూ వినండి. మనకి 28 నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు కూడా ఆప్షన్ అనేది ఇచ్చారు. మీరు ఈలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు అనవసరంగా ఒక కౌన్సిలింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఆల్రెడీ నేనైతే రిజిస్ట్రేషన్ నిన్న ఒక 10 మందికి అయితే రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగింది. ఈరోజు కూడా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క వీడియో కింద మీ యొక్క ఫోన్ నెంబర్ పెట్టండి. వాట్సాప్‌లో నేనైతే మీకు వాట్సాప్‌లో మెసేజ్ అనేది చేస్తాను. సో, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్‌లోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు ఆ రోల్ నెంబరు, అప్లికేషను తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో, ఎక్కడ చాయిస్ పెట్టుకోవాలి ఏంటో మీరు అన్నీ కూడా నాకు పిన్ టు పిన్ అన్నీ చెప్తా ఉంటే నేను రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించడం అనేది జరుగుతుంది. సో, మరీ ముఖ్యంగా మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ అనేవి ఈ శాస్త్రాకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, శాస్త్రాకు సంబంధించి స్కూల్స్ తెలంగాణ ఇంకా ఎందుకు రాలేదు. సో, అది ప్రతీది కూడా నేను వీడియోలో చెప్తాను. మన ఛానల్‌కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో స్టాస్టాకు సంబంధించి 10 స్కూల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి అక్షర విద్యాలయ స్కూల్స్, సరస్వతి నగర్, వెంకటాచలం మండల్, నెల్లూరు డిస్టిక్‌లో ఈ స్కూల్ అనేది ఉంది. సెకండ్ స్కూల్ వచ్చి నమియ వరల్డ్ స్కూల్స్ క్యాంపస్, ఇది నమ్మివానిపేట, విశాఖపట్నం దగ్గర ఉంది. గాయత్రి ఇంగ్లీష్ మీడియం జూనియర్ కాలేజ్, అంటే గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు అండ్ జూనియర్ కాలేజీ మనకి బొండంపల్లి మండల్, విజయనగరం డిస్టిక్లో ఈ స్కూల్ అనేది ఉంది. నాలుగో స్కూల్ వచ్చి గాయత్రి మోడల్ స్కూల్, నాయుడుపేట, తోటపాలెం, విజయనగరం దగ్గర ఉంది. ఐదో స్కూల్ వచ్చి గ్రీన్ఫీల్డ్ స్కూల్, వాకర దగ్గర, కరప మండల్, కాకినాడ దగ్గర ఈ స్కూల్ అనేది ఉంది. ఆరవ స్కూల్ వచ్చి జే సికిల్ స్కూల్, నర్సాపురం దగ్గర, వెస్ట్ గోదావరి డిస్టిక్లో రాయుడుపేట ఆ గ్రామంలో ఈ స్కూల్ అనేది ఉంది. ఏడవ స్కూల్ వచ్చి సంస్కృతి గ్లోబల్ స్కూల్, ఇది మనకి పరవమండల్ వైజాగ్ దగ్గర ఈ స్కూల్ అనేది ఉంది. ఎనిమిదవ స్కూల్ వచ్చి శ్రీ సత్యసాయి హైయర్ ఎడ్యుకేషనల్ స్కూల్, మనకు వచ్చి విద్యాగిరి పుట్టపర్తి దగ్గర ఈ స్కూల్ అనేది ఉంది. తొమ్మిదవ స్కూల్ వచ్చి స్వర్ణాంద ఇంటర్నేషనల్ స్కూల్, ఇది నర్సాపురం దగ్గర, పాలకొల్లు దగ్గర స్వర్ణాంద ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గర పాలకొల్లు దగ్గర ఈ స్కూల్ అనేది ఉంది. నెల్లూరు జిల్లా స్వర్ణాంధ్ర ట్రస్టు అండ్ స్కూలు, దీనికి సంబంధించి నెల్లూరు డిస్టిక్ దగ్గర ఈ స్కూల్ అనేది ఉంది. సో, ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 స్కూల్స్ అనేది వాళ్ళైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. 10 స్కూల్లో మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని 10 ఆప్షన్లు కూడా ఆల్రెడీ నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని రోల్ నెంబరు, అదేవిధంగా అప్లికేషన్తో మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకొని రిజిస్ట్రేషన్కి ఒక పాస్వర్డ్ పెట్టుకొని దాని తర్వాత మీ యొక్క అడ్రస్ కూడా మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది మీ యొక్క అడ్రస్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఈ విధంగా ఆప్షన్స్ అనేది 10 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 స్టేట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకటి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలి. తెలంగాణ అయితే మనకు స్కూల్స్ అయితే లేవు కాబట్టి మీరు కర్ణాటక, అదేవిధంగా కేరళ, తమిళనాడు, చండీగఢ్, సో అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవ్స్, ఈ విధంగా వాళ్ళు కొన్ని స్కూల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మీరు 2 ఆప్షన్లు అనేది పెట్టుకోవాలి. కర్ణాటక పెట్టుకోవచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవచ్చు, మనకి చెన్నై పెట్టుకోవచ్చు, లేదంటే కేరళ పెట్టుకుంటే మీకు ఆ 2 స్కూల్స్ కూడా రావడం అయితే జరిగింది. మీరు ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం. మీరు కేరళ వెళ్ళేలాగుంటే కేరళ ఆ స్కూల్స్ మొత్తం పెట్టేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం పెట్టుకోవచ్చు. లేదు మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని మాకు రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో మేము మొత్తం 2 స్టేట్లు పెట్టుకోమంటున్నారు కాబట్టి ఆ 2 స్టేట్లో అన్ని స్కూల్స్ కూడా పెట్టుకుంటాం. లేదు మేము ఫస్ట్ ఆప్షన్లోనే చెన్నై కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 28 స్కూల్స్ వస్తాయి. సో, 28 స్కూల్స్ కూడా మేము ఆప్షన్ ఇచ్చుకుంటామంటే మీ ఇష్టం. అది మీకు వచ్చిన ర్యాంక్ మీకు వస్తుందా, సీట్ వస్తుందా రాదా అని మీకు డౌట్ ఉంటే పెట్టుకోండి. ఈ విధంగా ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. మనకు 4వ తారీఖు అనేది ఆఖరి తేదీ. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ కూడా
మనం చెయ్యాలి. తర్వాత మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ చేసిన తర్వాత స్కూల్ లిస్ట్ అనేది ఆప్షన్ అనేది రావడం అది జరుగుతుంది. ఆ ఆప్షన్ మనకి పిన్ టు పిన్ అన్నీ కూడా క్లారిటీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఏ మిస్టేక్ చేసినా మనకి పాస్వర్డ్ మర్చిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదంతా చాలా ప్రాసెస్. మనకి చాలా టైం అనేది కూడా జరుగుతుంది ఈ అప్లికేషన్ చేయడానికి. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే నాకైతే కింద మీ యొక్క నెంబర్ అనేది మీరు పెడితే నేను వాట్సాప్‌లో మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకే రిజిస్ట్రేషన్ అన్ని చేసి మీ యొక్క వాట్సాప్‌కి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు దాన్ని నేను పీడిఎఫ్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కింద వాట్సాప్ నెంబర్ అయితే పెట్టండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో, సైట్ ఓపెన్ అవ్వడం లేదు, లేదంటే మాకు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు, లింక్ రాలేదు, మాకు ఇంకా ఆప్షనే రాలేదు, స్కూల్స్ రాలేదు, లిస్ట్ రాలేదు, ఈ విధంగా మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. నేను చేయడం కూడా జరిగింది చాలామందికి. మీకు రిజిస్ట్రేషన్ కావాలి, ఆప్షన్ ఇలా పెట్టుకోవాలా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. లేదనుకో మీరే అనవసరంగా 4వ తరగతితో క్లోజ్ అనేది అయిపోతుంది. తర్వాత మీకు అవకాశం కూడా పోతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ కౌన్సిలింగ్ సంబంధించి ఆప్షన్ పెట్టుకోవడానికి ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మాకు లింక్ పెట్టండి, లేకపోతే మాకు రిజిస్ట్రేషన్ రాలేదు, న్యూస్ ఎక్కడొచ్చింది, మాకు ఇంకా లిస్ట్ రాలేదు, ఈ విధంగా మీరు టైం వేస్ట్ చేసుకోండి. మీ ఇష్టం అది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.